సారీ, యాక్చువల్గా మనం ఇక్కడ జియో గురించి అనాలిసిస్ చేద్దాం అనుకున్నాము. కొంచెం కాల్ వచ్చింది, సో బిజీ కాల్ మాట్లాడేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ ఇవ్వడి ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్ పెట్టిన. ఇక్కడ ఇవ్వనికి రీజన్ ఏంది అంటే, చూడండి ఇక్కడ నేను కొంచెం కానీ ఇవి అన్నీ కొంచెం డ్రాప్ అన్ని హైడ్ చేసేస్తా. కొంచెం ఇవి ఒక నిమిషం, ఇండికేటర్స్ అన్ని హైడ్ చేసేస్తా, మీకు కొంచెం క్లియర్గా వస్తుంది. చూడండి ఎక్కడ ఇవ్వడానికి రీజన్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడనే ఇచ్చాను. బట్ ఫ్రెండ్ దగ్గర అమౌంట్ లేక లైట్ తీసుకోండు. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. ఏప్రిల్ రైట్ ఇక్కడనే ఈడిచ్చిన 225 దగ్గర చెప్పాను. సో లైట్ అంటే మనీ సెట్ అవ్వక లైట్ తీసుకోండు, వదిలేసిండు. సో అది మళ్ళీ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ వెళ్ళింది అది అసలు ఇక నాన్ స్టాప్గా వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనుకున్నాం. కాకపోతే జస్ట్ నార్మల్ రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఏంది అంటే మామూలుగా, సారీ గైస్, ఈ లైవ్ స్ట్రీమ్ అనేది ఊకే ఆగిపోతున్నది. అది ఎందుకు అవుతుంది అలా? ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మిస్ అయినాం. ఇక్కడ మిస్ అయితే అనుకుంటారు ఏమనుకుంటారు అంటే, అబ్బా మిస్ అయిపోయినాం, ఇది మళ్ళీ ఛాన్స్ దొరకట్లేదు, ఇది చాలా అప్సైడ్ వచ్చేసింది, తీసేసుకుంటే అయిపోవు అని అనుకుంటాం. ఎప్పుడు ఇది అప్సైడ్ వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇది అప్సైడ్ వెళ్ళలేదు, ఇది 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 చూడకండి. 7th ఏప్రిల్ ఈ గ్రాఫ్ చూడకండి, ఈ లైన్ చూడకండి, ఇది చూసుకోండి. ఇంత ఫాలో అయినప్పుడు నువ్వు ఇక్కడ తీసుకోవు. నీకు తీసుకోనికి నాలెడ్జ్ లేనప్పుడు, ఇక్కడ తీసుకోవాలంటే నీకు ఏదో ఒకటి ఉండాలి. నీకు నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, ఇంత ఫాలో అయినప్పుడు ఇక్కడ తీసుకోలేవు. నీకు బేసిక్ అనాలిసిస్, బేసిక్ రీసెర్చ్ లేనప్పుడు, నువ్వు ఇంత ఫాలో వస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ తీసుకో. ఏమనుకుంటావు అంటే, నీ మైండ్కి ఇది ఇంకా పడుతుంది, ఇంకా ఫాలో అవుతుంది అనిపిస్తుంది నీకు. ఇంకా ఫాలో అయిపోతుంది, ఇంకా వస్తుంది, ఇంకా చీప్లో దొరుకుతుంది, ఇంకా 180లో దొరుకుతుంది, 160లో దొరుకుతుంది అనిపిస్తుంది. అందుకే నువ్వు ఇక్కడ తీసుకోలేవు. ఇక్కడ తీసుకోలేదు, అయిపోయింది. ఇంకా ఫాలో అవుతుంది అని అనుకున్నావు, ఫాలో కాలేదు, బౌన్స్ అయిపోయింది. రీటేజ్ చేసింది, బౌన్స్ అయిపోయింది. మళ్ళీ రీటేజ్ చేసింది, సెకండ్ టైం రీటేజ్ చేసి కూడా బౌన్స్ అయిపోయింది. నువ్వేమనుకుంటావు అంటే, ఫస్ట్ టైం రీటేజ్ చేసి బౌన్స్ అయింది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే ఇది పోతలేదు, మళ్ళీ కిందికి వస్తుంది అని చెప్పి హోల్డ్ చేస్తావు. తీసుకో, అప్పుడు అయినా తీసుకోవు. మళ్ళీ రీటేజ్ చేసింది, మళ్ళీ బౌన్స్ అయిపోయింది. బౌన్స్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తామంటే, డ్రాస్టిక్గా బౌన్స్ అయ్యి చూడండి, కంటిన్యూస్గా డేకి బౌన్స్ అయిపోయింది. బులిష్ మార్కెట్ వచ్చేసిందా? ఇక్కడ ఏమనుకుంటావు నువ్వు? యాక్చువల్ ఇక్కడ తీసుకున్న 220 దగ్గర తీసుకున్నవి మిస్ చేసినందుకు 250 260కి వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది అంటే, అబ్బా నేను లోలో తీసుకుంటే లోలో మిస్ అయిపోయాను, ఇప్పుడు 250లో తీసుకోవాలి. ఇప్పుడు 250లో తీసుకోగానే అది నెగటివ్ వచ్చేస్తే అబ్బా లాస్ అయిపోతా అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది నీకు. ఆ మైండ్ సెట్ రాగానే ఏమవుతుంది అంటే, ఇక్కడ కూడా నువ్వు తీసుకోవు. నువ్వు అనాలిసిస్ చేయని పర్సన్వి, రీసెర్చ్ చేయాలని పర్సన్వి, ఫండమెంటల్ అనాలిసిస్, అట్లీస్ట్ టెక్నికల్ అనాలిసిస్, ఏదో ఒక అనాలిసిస్ లేని పర్సన్వి ఇక్కడ కూడా తీసుకోలేవు. నీకు గ్రీడ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫియర్, గ్రీడ్ 2 స్టార్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు రీజన్ చెప్తాను. ఇక నేను ఇక్కడ కూడా తీసుకోలేదు. నేను ఇక్కడ తీసుకున్నాను 290, ఇక్కడ తీసుకున్నా. ఇదంతా మిస్ అయిపోయింది, ఎందుకంటే లేవు మనీ. ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ 290. ఈ బేరిష్ క్యాండిల్ ఉందా, ఈ బేరిష్ క్యాండిల్ మీద ఈ బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ కంటిన్యూస్గా బేరిష్ క్యాండిల్స్ వచ్చినాయి చూడండి. 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 5 డేస్ కంటిన్యూస్గా బేరిష్ క్యాండిల్స్ వచ్చి ఒక మంచి అంటే డీసెంట్ వాల్యూమ్ తోటి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. మంచి బుల్లిష్ క్యాండిల్. ఈ ప్లేస్లో నేను ఒక క్యాండిల్ చూసి వానికి చెప్పలేదు. నేను ఈ ప్లేస్లో నాకు బెస్ట్ న్యూస్ వచ్చింది. బెస్ట్ న్యూస్ అదేంటి అంటే, ఆ న్యూస్ ఏంటిది అని అంటే, జియో ఫైనాన్షియల్ అండ్ బ్లాక్ రాక్
టైఅప్ అయ్యి 50% స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్గా దాంట్లోకి ఎంటర్ అయ్యేదాం అనేసి న్యూస్ వచ్చింది. ఆ పాజిటివ్ న్యూస్ వల్ల రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేస్తే అలాంటి న్యూసెస్ వస్తాయి. వితౌట్ రీసెర్చ్ ఏం చేయలేం. ఇప్పుడు నేను ఎంత అప్ సైడ్ వచ్చింది కదా అని ఇక్కడ తీసుకోవాల్సిన రీజన్ ఏమైనా ఉందా? నేను హిస్టరీ ఇక్కడ 300 దగ్గర తీసుకోవడం ఎందుకు, నేను ఇక్కడ 220 మిస్ అయిపోయినా 300 దగ్గర తీసుకోవడం ఎందుకు అంటే ఎందుకు తీసుకోవడం అని అనుకుంటే ఇది మిస్ అయిపోతుందనా? అట్లీస్ట్ ఈ 15-20% ఇది 10-15% అంటే మిస్ అయిపోతున్నానా? సో అందుకే ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన 290 టైంలో ఎంట్రీ ఇచ్చిన. నేను ఇక్కడికి వస్తే ఇంకా నాకు పాజిటివ్ ఇంకా ఫాలో అయితే నాకు అసలు. అందుకే ఇక్కడ ఏం చేసిన అంటే నేను హెవీ అమౌంట్ వేయలేదు, జస్ట్ స్మాల్ అమౌంట్. ఇప్పుడు నీ దగ్గర ఒక 2 lakhs ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నావు, ఇక్కడ 2 lakhs చేద్దాం అనుకున్నావు. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తావు అంటే 2 lakhs పెట్టావు, అప్పుడు 1 lakh పెడతావు. రిమైనింగ్ 1 lakh ఏంది అంటే ఏదన్నా కొంచెం ఫాల్, ఇంకో 5-10%, 10-20% ఫాల్ వచ్చినప్పుడు అప్పుడు దానికి యాడ్ చేస్తావు. సో ఇక్కడ నేను మనకి 50% అమౌంట్ పెట్టామని చెప్పాను. 50% అమౌంట్ పెట్టిండు. నేను ఇంకా ఈ టైంలో కిందికి వస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అనుకున్నా, బట్ అది కిందికి రాలేదు. కథ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. అది ఇప్పుడు హోల్డ్ చేస్తుండు. 13% 15% ప్రాఫిట్లో ఉన్నాడు. గైస్ టైం అయిపోయింది, 3:25 అవుతుంది. ఇవాళకి ఒక చిన్న అనాలిసిస్, మీకు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు తెలవాలనేసి ఒక చిన్న అనాలిసిస్, రీసెంట్గా తీసుకున్న స్టాక్ మీద అనాలిసిస్ చెప్పిన. గైస్ మీకు ఒకవేళ నా అనాలిసిస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. మీ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి. మధ్యలో చూస్తే మాత్రం మధ్యలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయినా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫుల్ వీడియో చూడండి. మీకు ఇంకోటి ఏంటంటే ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ మీకు బోర్ వస్తుంది అనుకుందాం, ఒకవేళ వీడియో బోర్ వస్తే 1.25x పెట్టుకోండి, స్పీడ్లో పెట్టుకోండి. మీకు ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది అనుకో, నార్మల్గా వెళ్ళిపోండి, మళ్ళీ నార్మల్ స్పీడ్ పెట్టుకొని ఆ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. బట్ ఫుల్ వీడియో చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టార్టింగ్ నాది. పక్కా మంచి కాన్సెప్ట్ తోటి వస్తా, అనాలిసిస్ చేద్దాం, అందరం కలిసి అనాలిసిస్ చేద్దాం. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కలిసి అనాలిసిస్ చేద్దాం, రీసెర్చ్ చేద్దాం, మంచి స్టాక్స్ ఇస్తా, నన్ను ట్రస్ట్ మీ. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ ఫర్ ది డే. దిస్ ఈజ్ my analysis, guys. Please subscribe, do subscribe, please. Bye guys, good evening, have a nice day. We will see tomorrow.